కొనక్క సార్వాడు నమస్తే. ఏం చేస్తున్నావు అమ్మ? ఇది చూడకుండా ఏమైనా చేస్తున్నావు? షార్ట్గా తింటాను చూడు. ఏంటి షాక్ పోతారా? బాగా బక్రియా ప్రీమియం ఏమంటాను? ఏమంటారా? ఆడతావు బోల్ గుడ్లు తెచ్చినావు కదా, గుడ్లు తెచ్చి పక్కకు పెట్టినావు. ఒకప్పుడు ఇంట్లో డజన్లు ఉండేది, ఇప్పుడు ఈ 2-3 పట్టుకొస్తున్నావేందమ్మా? నేను మనిస్తలేనా? క్రెడిట్ కార్డు ఇచ్చిన మనీ ఇస్తలేమంటావు ఏందమ్మా? క్రెడిట్ కార్డులకి ఇంకా చిన్న కొడతారా? చిన్న కొడతారు. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మా వీడియో అయితే ఒక లైక్ చేసి చూడండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇప్పుడైతే కర్రీ చేస్తా. ఏం చేయాలి? ఏం చేస్తావు? కర్రీయా? ఏం చేస్తావు అది? మరి ఏం చేయాలి? వాకింగ్ పోయి రావాలి. అసలు ఈ టైంలో తినొద్దు అనుకుంటాను కానీ జర కొంచెం పొద్దుటి నుంచి. ఇప్పుడు తింటే నైట్ తినొద్దు. చపాతీలు చేయవా మళ్ళా? చేయాలి. అవి మబ్బులు కూడా చిన్న చాకులు ఉన్నాయి, చాకి 2 టమాటాలు ఉన్నాయి, కూర చేస్తా. నామని చెప్తావా? మీరు తినారా? ఇక అందరికీ ఎంత వేడవుతుంది అలా భారీగా. ఎండ అంటే ఎండ ఘోరంగా కొడుతుంది. మన ట్యూషన్ తోలేస్తారు అయినా చక్కగా అయింది. కిందికి మీదకి ఎక్కవ దానిలో గుడ్లు వస్తాం, టమాటా గుడ్లు వస్తా. గుడ్డు దానిలో కొట్టుకోతాను. ఉడికొట్టరా? ఈ పొయ్యి ప్యాచారు మస్తు ఆకలి అవుతుందమ్మా. ఈ డైటింగ్ అని చెప్పి డైటింగ్ బీటింగ్ అవుతుంది. తిండేమో ఈ ఎండాకాలం ఏమో ఆగది. 2 నెలలకు మన సబ్స్క్రైబర్లు జర ఎండలో చూసుకుంటే ఏరు ఫ్రెండ్స్. ఎండాకాలం చాలా ఇబ్బంది అవుతుంది. ఈ ఎర్ర కొడుతుంది అని చెప్పి సాయంత్రం పూట స్ప్రైట్ మజా ఏమన్నా తీసుకొచ్చి ఇచ్చినామంటే మాకు ముక్కు వాసిపడది, పిల్లలతో సడిది పుచ్చుకుంటారు. అసలు ఇప్పుడు ఎండాకాలం అది కొంచెం కడుపులో చల్లగా ఉంటుంది అని చెప్పే కదా మన తాగేది. పడకపోతే ఎట్లా పడేయాలి, గురిగా దాటినంటే ఆగుతుంది. అట్లా పడవదు మనకు, పడంది హెల్త్ పడంది. ఎట్లా చెప్తే అన్నం కొద్దిగానే ఉంది, కొన్ని పెట్టాలనా? కొంచెం పెట్టు. నా పిల్లలు కూడా వస్తారు. పెట్టు, 2 మంది పెట్టు. వాడు వేయండు ఆల్రెడీ, ఆమె 7కి వస్తుంది కదా. వాడు ఉన్నాగా టైమింగ్ బాబోయ్, మబ్బులో 4:30. పొద్దుగాల అయితే భయమైంది నాకు. 4 గంటలకు ఆమె నిద్ర పట్టది. ఏమన్నా అవుతుంది 10 minutes తక్కువ. మరి అప్పటికే పిల్లలందరూ వచ్చిరు. మరి పిల్లలందరూ వచ్చిరు కదా అప్పటికే. నాకు అదే అనిపించింది అసలు. 4 గంటలకు అయినా 20 రోజులు గట్టిగా కష్టపడితే జీవితాంతం కాదమ్మా. 15 days అన్నట్టు దుమ్ము హాలిడేసే వస్తాయి. ఒకటి ఫేర్వెల్ పార్టీ ఉందంట, ఒకటి హోలీ ఉంది 15కు. ఈ ఎగ్జామ్స్ నడుస్తున్నాక ఉగాది అవి ఉన్నాయి అన్నమాట. 20 వరకే లాస్ట్, 21st నుండి ఫైనల్స్. ఏమున్నా అని ఇప్పుడు ఈ 10-15 days కష్టపడితే జీవితాంతం వస్తుంటుంది. మస్తు అంటే మస్తు కష్టపడుతుంది ఫ్రెండ్స్. ఎవరి పిల్లలకు వాళ్ళు ముద్దే కానీ వాస్తవానికి మా బిడ్డకి అయితే మస్తు ట్రబుల్ అవుతుంది. మార్నింగ్ 4 గంటలకే లేచిందమ్మా. ఆల్రెడీ నేను లైట్ వేసినప్పుడే చూసిన. నేను టైం చూస్తా ఫస్ట్, అలారం వస్తాయి నాకు 5 గంటలకే. మళ్ళీ ఏదైనా టైం అనుకుంటే అదే టైం ప్లేస్ కదా చూడు. అట్లా పడుకున్నాడు ఒక సతాంచుడు అనేది ఉండదు. అంత పిక్కర్ అయింది పిల్లకి. కానీ అటు ఇటు 15 రోజులు అయితే అయిపోతుంది. ఎటన్నా విడిచిపెట్టేటన్నా పోదామంటే బాగా ఆమెకు పొద్దు మమ్మీ ఎటు పోద్దు అంటే. ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళ దోస్తు బిడ్డది ఒకటి చిన్న ఫంక్షన్ ఉండే, ఆ ఫంక్షన్కి పోయేది ఉండే. అసలు ఇద్దరం పోవాలి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట. చాలా క్లోజ్గా ఉంటారు వీళ్ళు. ఇక క్లోజ్గా అంటే క్లాస్మేట్లు, ఒకటే ఊరు. ఇక చిన్నప్పటి నుంచి అంత ఒకటేసారి స్కూల్కు అంత వీళ్ళ కథ అలాగుండే. కానీ ఇద్దరం పోయిండే. మార్నింగ్ వస్తే నాకు కాల్ చేసి చెప్పిందమ్మా రాధిక, ఇద్దరు రారి మీరు అప్పుడు నా పెళ్ళి ఇస్తారా లేదని చెప్పి అంటాను.
పెళ్ళికి రాలే, ఇప్పుడు బిడ్డకి చిరగట్టిస్తున్నా రాదంటారా? ఇద్దరు రారు, మీరు రాకపోతే చూడుకు బాగుండదని చెప్పంటే వస్తాం. అది కరెక్ట్ ఉంటే మనం ఇంకా చిన్నపిల్లలు అందరూ పెద్దగా ఆలోచించాలంటే కంపల్సరీ రావాల్సిందే. మేము అతనే కానీ వచ్చేదని చెప్పాను. పాపం మనం పోకున్నా రాలేదాను. ఇక పోకున్నా అంటే పోకున్నా కానీ అని చెప్పంటే అప్పుడు ఇక అసలు పెళ్ళికి పోయినావు నేను కదా అంటే రాలేదు మీరు అని చెప్పి అంటది. నమ్మకం అదే నువ్వు పోయినట్టు నాకు గుర్తుకొస్తుంది. నిజమా? మరి రాలే అంటుంది ఏందమ్మా? కాకపోతే పెళ్లి రోజు ఉండలేమన్నమాట. పెళ్లి పిల్లని చేసినావు కానీ పెళ్లి రోజు అదే రోజు రిటర్న్ అయిపోయినాడు. అదే రోజు హైదరాబాద్ వచ్చే ప్రోగ్రామ్ ఉన్నాడు. చిన్న మొదటి నువ్వు రిటర్న్ వచ్చినావు కదా? ఏమో ఆడేమో ఉందమ్మా. బండి తీసుకొని పోయినావు. ఆ రోజు వచ్చేసినాం సాయంత్రం కల్లా. పెళ్లి మరుసటి రోజు పెళ్లికి లేదు. అరే ఆమె మొత్తాన్ని పెళ్లికే రాలేదని చెప్పంటాను. ఎందుకు రాలేదు? అది వచ్చినాం అని చెప్పంటే ఆమె నమ్మతలేదు. ఇక అప్పటి పరిస్థితులు అప్పుడు వస్తాయని చెప్పి నేనే అన్న ఏం చేయాలి ఆమె గంటగానే మాట్లాడంగా. ఏమవుతుంది అప్పటి పరిస్థితులు అప్పుడే ఉండేది. అటు అటు ఇటు అంత ఇబ్బంది. ఆల్రెడీ మార్నింగ్ నాకు చేస్తే నువ్వు చెప్పినమాట కదా మా సార్కి చెప్పవా నువ్వు అని. ఇప్పుడు నేనేమన్నా అంటే ఆమె అట్లా అంటే ఇప్పుడు బయట ఎవరన్నా చెప్తేనేమో చెలో పోయి నాకు చెప్పపోయి అని చెప్పి అనుకోవచ్చు. కానీ మీరు చిన్నప్పటి నుంచి అది మీరు మీ ఫ్రెండ్స్ చెప్పుకున్నారంటే నాకు చెప్పది అంత నాకు చెప్పాలనే ఉంది. అది అట్లా ఫీల్ అయ్యేది ఏం లేదు. నేను మన ఇంట్లో ఫంక్షన్ అనుకుంటా కానీ నీకు అట్లా తోలిస్తా అని చెప్పి ఉండదు. వీలైతే ఇద్దరం వస్తాం, లేకపోతే ఆమె మాత్రం కంపల్సరీ వస్తా అని చెప్పి అన్న. అదే కోయడ ఫంక్షన్ హాల్ అని ఇప్పుడు అన్నం తింటే ఆల్రెడీ ఇప్పుడు ఎంత అవుతుంది ఫ్రెండ్స్? ఈ టైం అవుతుంది 5-10 నిమిషాలు అవుతుంది. నైట్ తిన్నాక ఒక అర్ధగంట సేపు వాకింగ్ చేద్దాం సరేనా? ఎందుకో సిరమ్మ టెన్షన్ ఎక్కువ అవుతుంది నీకు కానీ అంతే కదా? ఎంతగానో టెన్షన్ ఏం తీసుకుంటాను? తండ్రిగా నాకు లేని టెన్షన్ తల్లిగా నీకెందుకు చెప్పు? నువ్వు బయటికి చెప్పుకో. మనది టెన్షన్ ఉంటే మనది లోపల ఉండదు బయట. టెన్షన్ ఉంటే ముక్కు కారుతుంది చూస్తే అవుతావు. పెట్టమ్మా అది సరిపోదు మరి ఇద్దరం తినాలంటే సరిపోదు. నువ్వు తినావా? ఇక నేను ఇప్పుడు తిని మళ్ళీ నైట్ తినకుండా ఉండాలంటే మరి కొన్ని పెట్టి మళ్ళీ ఇప్పుడు తినదు అప్పుడు తినదు ఇబ్బంది కాకుండా ఉంటుంది కదా. సోలలు వెనకటి సోలలు ఉన్నాయి ఫ్రెండ్స్ మీ ఇళ్ళల్లో? నాకైతే ఉన్నాయి. ఆ ఇంటికాడ కూడా ఉంది, ఈడ కూడా ఉంది. ఎక్కడిది? మీ అమ్మ పెట్టిందా? తెచ్చుకోవద్దు. పెళ్ళి అమ్మగారి ఇంటికాడికి తెచ్చుకోదా? ఏందమ్మా కొత్త ఇచ్చంత్రాలు మన ఇండ్లనే లేకపోతే అందరి ఇండ్లలో అట్నే ఉంటారు? అయిపోలే చపాతీలకు నిన్న నైట్ వేసినావు అయిపోలేదమ్మా. మీరు తిననే తినరు. అది ఎంత పావుకులు వేసినావా? గంతేస్తావా? ఇక నువ్వు అంటావు కానీ తిననే తినవు కానీ పప్పు మొత్తం నాకోసం. ఏం చేసినా నా కోసం చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకా కొన్ని టమాటాలు వచ్చి అయిపోతున్నాయి. ఎర్రపప్పు టమాటా తొక్కు లెక్క అయింది. అయిపోయిందా? ఇవాటి కరెక్ట్ చేసి నాకు గుడ్లు ఉంటున్నాయి ఏం కదా ఉన్న కాడికి వేసేసి నా దగ్గర బయటకు గుడ్లు ఓకే ఫ్రెండ్స్ బాయ్. లేదు మళ్ళీ